తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు జోరుగా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారగా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరు వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పార్టీ లైన్ దాటుతున్న నేతల విషయంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ నిర్ణయాలపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా తనను కలిసి మాట్లాడాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకవేళ అధిష్టానానికి చెప్పాలనుకుంటే తానే స్వయంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం అనంతరం కూడా మీడియాతో మాట్లాడిన మున్షి ఏదైనా సమస్య ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలని, ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటూ మున్షి వ్యాఖ్యానించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.